చేస్తే, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే అది కాలేజీలకే పోతాయి పైసలు, కాలేజీలు మళ్ళీ ఖర్చు పెడతాయి, స్టూడెంట్స్ మళ్ళీ ఖర్చు పెడతారా, మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది. బడ్జెట్ పెట్టేటప్పుడు ఎకనామిస్ట్లు ఏం చెప్తారంటే ఆ కరెన్సీ రొటేషన్ అంటే వెలాసిటీ ఆఫ్ కరెన్సీ అనేది అయితే ఉంటుందో ఒక దగ్గర ఆగద్దన్నట్టు, పైసా తిరుగుతూ ఉంటేనే సమాజంలో సంపద సృష్టి అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మీకు సంపద ఇచ్చేదే, మళ్ళీ మీకు ట్యాక్స్ ఇచ్చేదే, మళ్ళీ మీకు జిఎస్టీ ఇచ్చేటటువంటి రంగాలకే మేము ప్రాతినిధ్యం వేస్తూ మరి చెప్పడం జరిగింది. తులం బంగారానికి సంబంధించి, షాదీ ముబారక్కి సంబంధించి మీరు ఇస్తే పెళ్లికే ఖర్చు పెట్టుకుంటారు తప్పితే ఇంట్లో ఏం పెట్టుకోరు. కాబట్టి వాటికి డబ్బులు అట్లా అన్ని సెక్టర్స్ మీరు ఇగ్నోర్ చేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి అయ్యగారు ఇప్పటివరకు మనకు ఆశీర్వాదం ఇచ్చారు. బ్రాహ్మణ పరిషత్ను కూడా మీరు ఇగ్నోర్ చేయకుండా తప్పకుండా 1000 కోట్ల రూపాయలు బ్రాహ్మణుల వెల్ఫేర్ కోసం కూడా పెట్టాలి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మనందరం కూడా బాగుంటాం. అదేవిధంగా చాలామంది మొన్నటి నుంచి ఎప్పుడైతే ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం ఉన్నదో అందరూ కూడా వాట్సాప్లలో ఈసారి చాలా మందికి అవమానం అయిపోతుందని రకరకాలుగా చెప్తున్నారు. అవన్నీ పటాపంచలు చేసే విధంగా మీరు నిజంగా ఇలా తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ కాదు తెలుగు ప్రజలందరికీ కూడా మీరు ఒక విశ్వాసాన్ని ఇచ్చిరాయగా. పరా అంటే అమ్మవారు, భవ అంటే శివుడు, శివుడు అమ్మవారు కలిసి ఉండే సంవత్సరం ఇది. కాబట్టి మనకు ఎదురు లేదని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పరాభవ నవ సంవత్సరం అంటే పా అంటే పలుకుబడి, రా అంటే రాబడి, భా అంటే భవిష్యత్తు, వా అంటే వర్ధిల్లాలి తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను తెలంగాణ జాగృతి తరఫున మరి కోరుతూ, ఎప్పుడైనా కాలమాన వాస్తు శాస్త్రాలను ఫాలో అవుతూ పని చేస్తే విజయం సాధిస్తాం. కాలానికి అనుగుణంగా నడుచుకున్నవాడే బాగుంటాడు. మన భారతదేశంలో కూడా అందరూ అదే చెప్తారు, టైం బాగాలేదురా అంటే ఇంట్లో కూర్చో సపరేట్గా అని చెప్తారు, టైం బాగుందంటే పని చేయాలని అర్థం. సో కాలానుగుణంగా అంటే ఒక మంచి నక్షత్రం చూసి ముహూర్తం పెట్టుకుంటే మంచిగా విజయం జరుగుతుంది, మంచి వారం చూసి ముహూర్తం పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది. ఇప్పటిదాకా అయ్యగారు చెప్పింది. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం చేస్తే గంగా స్నానం చేసినట్టే అని చెప్పి నేను నమ్ముతూ, మరి వాళ్ళ అయ్యగారు పంచాంగ శ్రవణం ద్వారా మమ్మల్ని అందరినీ పునీతులు చేసినందుకు మళ్ళొకసారి జగనయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి రావాలి, వారు ప్రజల పక్షాన ఆలోచించాలి. రేపు పెట్టేటటువంటి బడ్జెట్తోని ఈ రాష్ట్ర పురోగతికి తోడ్పడే విధంగా బడ్జెట్ పెట్టాలి. ఈ తెలంగాణ ప్రజా జాగృతి పెట్టిన ప్రజా బడ్జెట్ నుండి మీరు సూచనలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మళ్ళొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.